కామారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువకుల నుంచి ₹1,00,000 వసూలు చేశారు. నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండాకు చెందిన యువకులకు రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన నిందితుడు గలేటి వెంకయ్య మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీసా ప్రాసెసింగ్ పేరుతో మొత్తం ₹9,37,000 వసూలు చేశాడని బాధితులు తెలిపారు. నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాచారెడ్డి పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 45,000 నగదు, 3 భారతీయ పాస్పోర్ట్లు, మొబైల్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నామని పోలీసులు తెలిపారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని యువతకు సూచించారు. ప్రభుత్వ అనుమతి పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నాన్ పవర్ కన్సల్టెన్సీ లైసెన్స్ లేకుండా నలుగురు వ్యక్తుల దగ్గర ₹9,37,000 మరియు 4 పాస్పోర్ట్లు తీసుకొని రష్యాకు చాక్లెట్ కంపెనీలో వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఇతను నకిలీ ఏజెంట్, ఇతనికి ఎలాంటి లైసెన్స్ లేదు. ఇతని దగ్గర నుంచి తొందరగానే ముఖ్య నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్ఐ అని తులసి గారు ఆధ్వర్యంలో వారి టీం 3 పాస్పోర్ట్లు, ₹40,000, ఒక సెల్ ఫోన్ మరియు ఇతను వాడిన బైక్ ను సీజ్ చేసినాము. అట్లే ఇతనికి ఇంకా సహకరిస్తున్న పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులను కూడా పట్టుకుంటాము. ఇంకో పెండింగ్ లో ఉన్న మరొక పాస్పోర్ట్ కూడా త్వరలో రికవర్ చేస్తాము. కామారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కామారెడ్డి జిల్లాలో రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో భారీ మోసం అయితే వెలుగులోకి వచ్చింది. ఎవరైతే అమాయకులు నిరుద్యోగులు ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ ఒక ముఠా రెచ్చిపోయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అంటే అవి వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి దాదాపు 9 లక్షలు వసూలు చేసినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. ఒక కరోనా మోసగాడి వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు పోలీసులకు దొరికిపోయింది. అంటే నకిలీ పర్మిట్ వీసాలు ఇచ్చి డబ్బులు సాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బాధితుల ఫిర్యాదుతో అంటే డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ వీసాలు అంటే ఒరిజినల్ వీసాలు ఇవ్వకపోవడం, అక్కడ జాబ్ సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో మోసపోయామని గ్రహించినటువంటి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదుతో ప్రధాన నిందితుడు గలేటి వెంకటయ్యను అరెస్ట్ చేశారు. అతని నుంచి కూడా 45,000 నగదు, అదేవిధంగా 3 పాస్పోర్ట్లు, బైక్, మొబైల్ స్వాధీనం చేస్తున్నారు. వీటితో పాటు మరికొందరు ముఠా సభ్యులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా మంది రష్యా ఇతర దేశాల్లో ఏదో ప్రముఖ కంపెనీలు ఇంకా కొన్ని పేరున్నటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి భారీ ప్యాకేజ్ ఉంటుందని కూడా నమ్మబలికి కూడా వారికి పాస్పోర్ట్స్ కూడా మేమే ఇప్పిస్తామని చెప్పేసి నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పిస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా ఈ వ్యవహారం అంతా ఈ దందా నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఒక నిందితునైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది నిందితులు ఉన్నారు అనేటువంటి కోణంలో కామారెడ్డి జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.